అవని, స్వర్ణ ఖడ్గం. ఈ ఖడ్గం పరులకు కనపడకూడదనేనా వశీకర జడల మర్రి చెట్టును ఎవరూ సమీపించకుండా తన మంత్రశక్తులను వాడింది? అవును బావా, దీనిని కాపలాగానే తన సైన్యాన్ని పెట్టుకుంది. ఈ దారిని ఎవరూ కనిపెట్టలేరు అని ఊహించుకుంది. శివయ్య మనకు దారిని చూపిస్తాడు అని తన ఆలోచనలకి అంది ఉండదు. ఇది ఇతరులను సంహరించడానికి తన బలమైన ఆయుధంగా ఉపయోగించుకునేలా కనపడుతుంది. దాన్ని మనం సంహరించడానికి కావాల్సింది ఇక్కడేం కనిపించడం లేదు కదా అని. నా అనుమానం ఏంటంటే ఇందులోనే దాని ప్రాణం ఉంది. దీనితో దానిని సంహరిస్తేనే అది చస్తుందని అనిపిస్తుంది. దానిని అంతం చేసే ఆయుధం ఇదే అవుతుంది. ఇది తీసుకుని బయటికి బయలుదేరదాం. ఆయుధం అందింది. ఇక దుష్ట సంహారం జరగక తప్పదు. ఆ వశీకర వలన నా గ్రామ ప్రజల నవ్వులు దూరమయ్యాయి, బ్రతుకులు దూరమయ్యాయి. అటువంటి దానిని క్షమించి వదలకూడదు. అంతమే అంతిమం. అమ్మకు ఇష్టమట. అవని వెళ్లి చాలాసేపైంది, ఇంకా రాలేదు. మనకి మంచి జరుగుతుందనే నమ్మకం నాకైతే కలగడం లేదు. ఏదో అద్భుతం జరుగుతుందని ఊహించుకొని ఆశపడుతూ ఇక్కడ ఉండటం కంటే ఈ ఊరొదిలిపోవటం మంచిదనిపిస్తుందమ్మా. అవునమ్మా, నాకు అదే అనిపిస్తుంది. ఇల్లు వాకిలి పొలం పోయినా పర్లేదు, కానీ ప్రాణం ఉంటే చాలు. ఏదో ఒక రకంగా బతకొచ్చు. ఇంకా మనం ఎవ్వరి మాట వినొద్దు. వెళ్దాం పదండి. ఎందుకమ్మా తొందరపడుతున్నారు? ఇన్ని రోజులు ఎదురు చూశారు, మరి కొన్ని గంటలు ఎదురు చూడలేరా? మా ఆడవాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పులేదమ్మా. ఆందోళనలు ఎక్కువయ్యి ఆశలు సన్నగిల్లిపోతున్నాయమ్మా. పుట్టిన ఊరిని వదిలిపెట్టి మేం భూముల్ని అమ్ముకొని మేము వెళ్ళిపోతామమ్మా. ఇంతకు మించి మాకు వేరే గత్యంతరం కనిపించట్లేదమ్మా. వెళ్ళిపోతామమ్మా. పదండి పదండి. ఆగండి. నారాయణ, మా మాట వినండి. మీరెక్కడికి వెళ్ళకండి. ఇంకా కష్టమమ్మా. మనం వాళ్ళని ఆపలేం. చివరికి అదిగా అమ్మవారి వల్ల కూడా కాదు. పదండి. ఆగండి. అదిగో శ్రీకర్ వచ్చేశాడు. రే, ఏమైందిరా? అసలు మీరంతా ఎక్కడికి బయలుదేరారు? ఇంకా ఏ అద్భుతాలు జరగవని ఆశలు వదులుకుని ఊరొదిలి వెళ్లిపోదామని అందరూ నిర్ణయించుకున్నారు. అవని అక్షయలు లేకుండా ఒక్కడే వచ్చాడేంటి? వద్దు, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. శ్రీకర్, నువ్వొక్కడివే వచ్చావేంటి? అవని అక్షయ్ లేరి? కొంప తీసి వాళ్ళిద్దరిని అంతం చేసిందా? అందుకని నువ్వు తప్పించుకొని పారిపోయి వచ్చేసావా? మనం అనుకున్నట్టే జరిగిందైతే ఇక వశీకర పంతం నెగ్గింది కాబట్టి ఊరొదిలి పోతుందిలేండి. మీరు నోరు ముయ్యండి. కూతుర్ని భార్యని వదిలేసి వచ్చే రకం కాదు నా కొడుకు. శ్రీకర్, ఏం జరిగిందో చెప్పు. జడల మర్రి చెట్టు కింద ఒక స్వరంగం ఉంది. అందులోకి ప్రవేశించగా అక్కడ వశీకరణను అంతం చేయగల ఆయుధం అవనికి దొరికిందమ్మా. అవునమ్మా, అది స్వర్ణ ఖడ్గం. ఆ ఖడ్గంలోనే ఆ వశీకర ప్రాణం ఉందని అవని అనుమానిస్తుంది.
గతంలో అవని వశీకరణను ఎన్నిసార్లు నరికినా అందుకే తను చావలేదు.